యేసయ్య గుడ్డివానికి చూపుని లేదా, కుంటివానికి నడకని లేదా, మగవానికి మాటనివ్వలేదా, చనిపోయిన వాళ్ళని బ్రతికించలేదా, పక్షవాయువు కలిగిన స్వస్థపరచలేదా? దేవుడు చేసినటువంటి అద్భుతాల గురించి రాయాలంటే భూమి ఆకాశాలు కూడా సరిపోవని నాకు తోచుతుందని యోహాను చెప్పలేదా? ఎన్ని అద్భుతాలు, ఒకటా రెండా? అన్ని అద్భుతాలు చేసినా కానీ మారు మనసు లేని ప్రజలు ఉన్నారు. బోధకుడా, నీ వల్ల ఒక సూచిక్రియ చూడాలనుకుంటున్నాం. నాన్న కూర్చున్న సూచిక్రియ కానీ మరి ఏ సూచిక్రియ మీకు అనుగ్రహించబడదు. సూచిక క్రియలు చూడటం వల్ల, అద్భుతాలు జరగటం వల్ల, మేలు పొందుకోవటం వల్ల ఏ వ్యక్తి మారు మనసు పొందడు. మారు మనసు పొందాలి అంటే దేవుని యొక్క వాక్యానికి బ్రతికుండంగానే హృదయంలో చోటిచ్చి వాక్యానుసారంగా ఎవరైతే ప్రవర్తించి నడుచుకుంటారో వారి యొక్క ఆత్మను పాతాళానికి వెళ్ళకోకుండా నిత్య జీవానికి వెళ్ళటానికి వారు భూమి మీదే సిద్ధపడతారు. చనిపోయిన లాజరు బ్రతికాడంటే ఆ బ్రతికినోడిని కూడా చంపాలనుకుంటున్నారు జనం. దేవుడు నీ జీవితాల్లో ఎన్నో రకాలైన అద్భుతాలు చేసినా, ఎన్నో విధాలుగా దేవుడు మాట్లాడినా నువ్వు వెంటనే మర్చిపోతున్నావు. సరైనటువంటి సిద్ధపాటు కావాలి. బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. వారు పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడ్డారా లేదా? బుద్ధి కలిగిన వారు సిద్ధుల నిండా నూనె ఉంది, వారు సరైన సిద్ధపాటు కలిగి ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళ దగ్గర కూడా నూనె ఉంది కానీ సరిపోయినంత లేదు. అది వాళ్ళ సిద్ధపాటు. కాబట్టి దేవుని రాకడకు కావలసినంత సిద్ధపాటు నీకు ఉండాలి. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, పరిశుద్ధంగా ఉండాలి, వాక్యానుసారంగా నడవాలి. నిన్ను నువ్వు సమర్థించుకుంటే తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. మన పాపములు మనం ఒప్పుకొని నెళ్ళ ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు, సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి పవిత్రులుగా పరిశుద్ధులుగా దేవుడు చేస్తాడు. కాబట్టి నిన్ను నువ్వు సమర్థించుకోవద్దు, నిన్ను నువ్వు సరి చేసుకో. దేవుని రాకడ కొరకు, మన మరణం కొరకు కూడా మనము సిద్ధపడాలి. ధనవంతుడు డబ్బు ఉంది, విలాసవంతమైన జీవితాన్ని జీవించాడు, కానీ మరణానికి సరైన సిద్ధపాటు లేదు. లాజరు దగ్గర డబ్బు లేదు, ఆరోగ్యం కూడా లేదు, మరణానికి సరైనటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. అబ్రహాం రొమ్మున ఆయన నెమ్మది పొందుతున్నాడు, పాతాళంలో ఈయన యాతన పడుతున్నాడు. నిన్ను నువ్వు సరి చేసుకో. దేవుని రాకడ కొరకు సిద్ధపడు, మరణానికి సిద్ధపడు. రేపేం జరగనయిందో నీకు తెలియదు. నీ జీవం ఏ పాటిది, ఎంతలో కనబడి ఎంతలో మాయమైపోయే ఆవిరి వంటిది నీ జీవితం. కాబట్టి సరైనటువంటి సిద్ధపాటు కలిగి ప్రభు పిలిచినప్పుడు ప్రభు పిలుకు లోపడాలి. ఆ సిలువలో దొంగలు ఇద్దరున్నారు. ఆ రెండో దొంగ అన్నాడు, మేము చేసిన దానికి మేము శిక్ష అనుభవిస్తున్నాము, ఈయన ఏ పాపం చేయలేదు. యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్యళ్లతో ప్రార్థిస్తే ప్రభు అన్నాడు, నేడు నువ్వు నాతో